ఓం సాయి అందరికీ నమస్కారం అండి. హృదయార్చన ఛానల్కు స్వాగతం. ఒకసారి శ్యామ చిటికెన వేలు పాము కాటుకు గురైంది. విషం రక్తంలో చేరింది. జీవితాశను వదులుకున్నాడు. అతని ఇరుగు పొరుగు వారు, స్నేహితులు అతనిని విఠోబా ఆలయానికి తీసుకువెళ్లి మొక్కులు చెల్లిస్తే పాము విషం దిగి మేలు జరుగుతుందని నిర్ణయించారు. విఠోబాయే సాయి, సాయియే విఠోబా అనే నిశ్చయ జ్ఞానం గల శ్యామ రొప్పుతూ రోజుతూ సాయి ఆశ్రయం కోసం మసీదుకు వెళ్ళాడు. శ్యామను చూడగానే బాబా, ఓరీ పురోహితుడా, మెట్లెక్కవద్దు, వెంటనే దిగిపో, ఎక్కితే ఏమవుతావో తెలుసుకో, జాగ్రత్త సుమా అని కోపంతో ఊగిపోతూ గద్దించి పలికారు. శ్యామ ఒక్కసారిగా కుప్ప కూలినట్లుగా అయ్యి, బాబా నావాడు, మసీదు నా విశ్రాంతి భవనం అనే భావన శ్యామకు పూర్తిగా ఉంది. కానీ బాబా ఇప్పుడిలా మాట్లాడడం అతన్ని కలవరపరిచింది. నిరాశ, నిస్పృహలు ఆవరించాయి. కొంతసేపటికి బాబా శాంతించారు. శ్యామ తన ప్రభు చెంత చేరాడు. బాబా అతనితో, ఈ ఫకీరు నీకు మేలు చేయువాడు, ఇసుమంతైనా నీవు భయపడవద్దు. నన్ను నమ్మిన వారికి ఏ ఆపద కలుగజాలదు, నిశ్చింతగా ఉండమని ఆశీర్వదించి ఇంటికి పంపారు. శ్యామ ఇంటికి రాగానే బాబా పంపిన తాత్యా పాటిల్, కాకాసాహెబ్ దీక్షిత్ శ్యామ ఇంటికి వచ్చి, నీ ఇష్టం వచ్చింది తినవచ్చును, పచ్చమన్నది లేదు, స్వేచ్ఛగా ఇల్లంతా తిరగవచ్చు, కానీ పడుకోకూడదు, నిద్రపోకూడదు అని బాబా వారితో చెప్పి పంపిన విధంగా శ్యామకు తెలిపారు. కొంతసేపు గడిచింది. శ్యామ విషబాధ పూర్తిగా తొలగిపోయింది. పొమ్ము, దిగు దిగు, మెట్లెక్కవద్దు అని బాబా తన ఆంతరంగిక భక్తుడిని ఆపద సమయంలో గద్దించటం ఏంటి అని మనకు సంశయం రాకమానదు. పోవలసింది, దిగిపోవలసింది, మెట్లెక్కకూడనిది ప్రాణాంతకమైన పాము విషం. బాబా పలుకులు గరుడ మంత్రం కన్నా మిన్నయ్యి తన ప్రభావాన్ని చూపాయి. పాము మంత్రగాళ్లు విషం దిగిన తర్వాత మంత్రించిన అన్నాన్ని పాము కరిచిన వాడికి తినిపిస్తారు. శ్యామ విషయంలో ఆ నియమం పాటింపబడలేదు. మంత్రాలు, మణులు, ఔషధాలు ఎందుకు? సకల దేవతా స్వరూపుడైన బాబా మాటే 10,000. బాబా పాదాలకు ప్రణమిల్లి తమకు దాపురించిన కష్టాలు తొలగించి కాపాడమని శరణు పొందిన వారి విపత్తులు పెనుగాలికి కారు మబ్బులు తేలిపోయినట్లుగా దూరమవుతాయి. సాయే మన దైవం. సాయి పదదులే మనకు ఇహపర సాధకం.